మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు యోహానుని ఏ విధంగా అయితే ప్రేమించాడో, యోహాను కూడా యేసు ప్రభువుని ఏ విధంగా ప్రేమించి ఉన్నాడో మనం చాలా విషయాల్లో కూడా చూడవచ్చు. అదే విధంగా యేసు ప్రభువారు తన తల్లి పట్ల తను విడిచిపెట్టకుండా తను ఇంకా మరణిస్తాడు అని తెలిసి యేసు ప్రభు తన తల్లి ఏమైపోతుందో, తన తల్లి ఎవరు చూస్తారని చెప్పి యేసు ప్రభు వారు తన శిష్యుడైనటువంటి యోహానుకి తన బాధ్యతను అప్పగించడం జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము కూడా మొదటిగా తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలి. మన తల్లిదండ్రులను ప్రేమించాలి. తల్లిదండ్రులను మనము ఎంతగా అయితే బాధ్యతగా చూసుకుంటామో, ఎంతగా అయితే వారిని గౌరవిస్తామో, ఎంతగా అయితే వారి మాటకు విలువనిస్తామో, ఆ దినాన 22వ వచనం, నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశము అంగీకరించుము. నీ తల్లి ముదిమియందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా చూసినట్లయితే తల్లిదండ్రులను నిర్లక్ష్యము చేయకూడదు. ఈ లోకంలో తల్లి తండ్రి ప్రేమను కోల్పోయిన వారు చాలా మంది ఉన్నారు. మరి వారికంటే మన శ్రేష్ఠము కాదు. తల్లిదండ్రులు లేని వారు అల్లాడిపోచున్న బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. అయినప్పటికీ ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి నీకు నాకు కూడా తల్లిదండ్రులు ఉన్నారు. నీకు నాకు కూడా హక్కున చేర్చుకునే తల్లిదండ్రులు ఉన్నారు. వారెవ్వరిని కూడా మనము ఎప్పుడు కూడా నిర్లక్ష్యము చేయకూడదు. ఆనాడు యేసు ప్రభు వారు తన తల్లిని నిర్లక్ష్యము చేయకుండా తన తల్లి పట్ల బాధ్యత కలిగి తను ప్రేమించినటువంటి శిష్యునికి తన బాధ్యతను అప్పగించడం మనం చూడవచ్చు. ఆ దినాన్నే, ఆ సమయాన్నే యేసు ప్రభు వారు తన ప్రాణాన్ని విడిచిపెట్టి తన తల్లిని యోహానికి అప్పగించి, యోహాను తన తల్లిని, యేసు ప్రభు వారి తల్లిని తన ఇంటికి చేర్చుకోవడం కూడా మనం చూడవచ్చు. మరి ఈరోజు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి మన తల్లిదండ్రులను మనం ఏ విధంగా చూడాలి, ఏ విధంగా వారు మనల్ని కని పెంచినటువంటి తల్లిదండ్రులను మనం ఏ విధంగా నిర్లక్ష్యం చేస్తున్నామో ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. మరి మూడవదిగా చూసినట్లయితే 1 తిమోతి 5వ అధ్యాయము 28వ వచనం. 1 తిమోతి 5వ అధ్యాయము 28వ వచనం. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపరుచున్నవి. 5వ అధ్యాయము 8వ వచనం చూద్దామండి. ఎవడైనను స్వకీలను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపక పోయిన ఎడల వాడు విశ్వాసత్యాగము చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మూడవదిగా చూసినట్లయితే కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. కుటుంబము పట్ల ఒక హక్కు కలిగి ఉండాలి. కుటుంబము పట్ల ప్రార్థన చేసేటువంటి గొప్ప బాధ్యతని మనము కలిగి ఉండాలి. కుటుంబంలో చాలా సమస్యలు ఉండొచ్చు, కుటుంబంలో ఎన్నో ఇబ్బందులు ఉండవచ్చు, కుటుంబంలో తల్లిదండ్రులకి సమాధానం లేక, బిడ్డలకి తల్లిదండ్రులకి సమాధానం లేక చాలా కుటుంబాలు ఉండొచ్చు. అయితే వాటన్నిటిని విడిచిపెట్టి వాటన్నిటి గురించి మనం విజ్ఞాపన చేసుకొని కుటుంబము పట్ల మనము బాధ్యత కలిగి ఉండాలి. యేసు ప్రభువారు తన తల్లి పట్ల ఏ రీతిగా అయితే బాధ్యత కలిగి ఉన్నాడో, ఏ రీతిగా అయితే తన తల్లిని మరొక చేతికి మరొక కుమారుని ఏ విధంగా అయితే పరిచయం చేస్తున్నాడో, ఈ దినాన్న మనము కూడా యేసు ప్రభువారి వలె మన తల్లిదండ్రులను బాధ్యతగా చూసుకోవాలి. మరి లోకానుసారంగా చూసినట్లయితే ఈ కొద్ది రోజులుగా చూసినట్లయితే మరి వృద్ధాశ్రమాలు ఎందుకు ఎక్కువగా పెరిగిపోతున్నాయంటే తల్లిదండ్రుల పట్ల బాధ్యత వహించవలసినటువంటి కుమార్తెలు వృద్ధాశ్రమానికి విడిచిపెడుతున్నారు, వృద్ధాశ్రమానికి పంపిస్తున్నారు. మరి చిన్నప్పటి నుంచి కూడా మనల్ని కని పెంచినటువంటి తల్లిదండ్రులను మనం ఒక ఉన్నతమైన స్థానంలోనికి వచ్చేసరికి తల్లిదండ్రులు బాధ్యత మనకి ఎక్కువైపోవడం వలన ఏంటో తెలియదు, కానీ ఈ రోజులో చాలామంది కుమార్తెలు కూడా తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలోనికి పంపించేస్తున్నారు. మరి చిన్నప్పటి నుంచి నేను కని పెంచి ఒక ఉన్నతమైన స్థానంలోనికి నిన్ను నడిపించినటువంటి తల్లిదండ్రులకి నువ్వు ఏ విధమైన బహుమానము, ఏ విధమైనటువంటి గొప్ప
ప్రేమను నువ్వు చూపిస్తున్నావో ఒకసారి మన హృదయాలలో మనం పరీక్షించుకోవాలి. తల్లిదండ్రులను మనము వృద్ధాశ్రమంలో విడిచిపెట్టేవారిగా ఉన్నామా? తల్లిదండ్రుల పట్ల మనం బాధ్యత కలిగి ఉన్నామో ఒకసారి మన హృదయాలలో మనము పరీక్షణ చేసుకోవాలి. ఈ మాట ద్వారా, ఈ మూడో మాట ద్వారా యేసు ప్రభు వారు మనకు తెలియచేస్తున్నటువంటి ఈ మాట ప్రకారము బాధ్యత, తల్లిదండ్రుల బట్టి బాధ్యత, కుటుంబం పట్ల బాధ్యత, ఈ మూడు విషయాలను కూడా ఎప్పుడైతే మన హృదయాలలో ఉంచుకుంటామో, మన హృదయాలలో ఆ మూడు మాటల ప్రకారము తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకోవాలో ఒక్కసారి మన హృదయాలలో పరిశీలన చేసుకొని పరిశోధించుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహాగణుడు అయిన యేసయ్య, నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి తండ్రి వేవేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాము ప్రభువా. అయా, నీవు పలికినటువంటి మూడో మాట ద్వారా ప్రభా తండ్రినైనా అయా తల్లిదండ్రులను ప్రభా వృద్ధాశ్రమంలోనికి ప్రభా మేము విడిచిపెట్టే కుమారులుగా ప్రభా కుమార్తెలుగా ఉన్నామేమో ప్రభా తండ్రి. అయా, నీవు ప్రభా తండ్రినైనా సిలువలో పలికిన మూడో మాట ప్రభా తండ్రినైనా అయా నీవు బాధ్యత కలిగి ప్రభా తండ్రినైనా బాధ్యత కలిగినటువంటి కుమారుడిగా ప్రభా తండ్రినైనా అయా తల్లి యొక్క బాధ్యతని ప్రభా తండ్రినైనా మరొకరికి నువ్వు ఏ విధంగా అయితే ప్రభా తండ్రినైనా అప్పగించున్నావు ప్రభా. అయా నీ మరణాంతము వరకు ప్రభా తండ్రినైనా అయా ఇదిగో ప్రభా మా మరణాంతము వరకు కూడా ప్రభా తండ్రినైనా మా తల్లిదండ్రులను ప్రభా తండ్రినైనా మేము ఏ విధముగా చూసుకోవాలో ప్రభా తండ్రినైనా వారి బాధ్యతను ప్రభా తండ్రి మేము ఏ విధంగా వహించాలో ప్రభా తండ్రినైనా అయ్యా మాకు నేర్పించమని అడుగుచున్నాము తండ్రి. ఈ మూడో మాట ద్వారా ప్రభా తండ్రినైనా విన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా ప్రభా తండ్రినైనా తల్లిదండ్రుల పట్ల ప్రభా తండ్రినైనా ఒక గొప్ప బాధ్యత కలిగి ప్రభా తండ్రినైనా వారిని ప్రభా తండ్రినైనా ఏ విధముగా చూసుకోవాలో ప్రభా తండ్రినైనా నీవు నేర్పించి సహాయము చేయమని, తద్వారా మహిమ ఘనత ప్రభావం నీవే పొందుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.